ఏదేమైనా పులి విషయంలో మనకు బాగా నచ్చేది ఏంటంటే పులి గాండ్రింపు, పులి యొక్క సాలిడ్ వేట. అవును, పులి సాలిడ్గానే వేటాడుతుంది. 20 మీటర్ల లోపల ఉంటే టార్గెట్, 20 మీటర్ల బయట ఉంటే మెల్లగా సౌండ్ లేకుండా నక్కి 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 వచ్చి 20 మీటర్ల దగ్గరకు వస్తేనే మాటేసి కొడుతుంది. అదే పులి నైజం. ఇదేంద్రా సౌండ్ కుక్కలాగా వచ్చిందా? పులి వీడియో చేస్తా కుక్కలా అర్థమేంద్రా నాయన. ఇప్పుడు నేను చేసిన గర్జన కుక్క సౌండ్లా ఉందా లేదా పులే గర్జించినట్లు ఉందా? కింద కమెంట్లు ఖచ్చితంగా చెప్పండి. పులిలా జీవించాలని మనందరము పులితో పోల్చుకుంటూ ఉంటాం. రకరకాల సినిమాలు కూడా వచ్చినాయి. చాలామంది హీరోలని పులితో పోలుస్తూ ఎలివేట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పులులు పుట్టినప్పటి నుంచి చివరి చచ్చేంత వరకు వాటి జీవన విధానం ఎలా ఉంటుంది, పులి యొక్క క్రూరత్వం, కోపం, దాని యొక్క మనశ్శాంతి, ప్రశాంతత ఇవి కూడా ఎలా ఉంటాయి, భార్య మీద పిల్లల మీద ప్రేమ ఎలా ఉంటుంది, ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. పులులు అయితే 6-7 రకాలుగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అన్ని పులుల గురించి సపరేట్ అనేది మాట్లాడేకి ఏముండదు. పులులు ఇంచుమించు అంతా ఒకటే సైకాలజీని కలిగి ఉంటాయి, ఒకటే జీవన విధానం ఉంటుంది. కానీ మనుషుల్లాగే ఒక దేశంలో మనుషులు ఒకలా, ఇంకో దేశంలో మనుషులు ఇంకోలా ఉన్నట్టు కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఏదేమైనా పులి జీవన విధానం ఎలా ఉంటుందో చూద్దాం. పులి పుట్టినప్పుడు 2 సంవత్సరాల వరకు తన తల్లి సంరక్షణలోనే పెరుగుతుంది. తల్లి నుంచి వేట నేర్చుకుంటుంది. 2 సంవత్సరాల తర్వాతే తన ఆహారం తను సంపాదించుకోవడం మొదలు పెడుతుంది. 2 సంవత్సరాల తర్వాత తల్లి కూడా ఆ పులిని ఇండివిజువల్గా వదిలేస్తుంది. ప్రతి పులికి ఒక టెరిటోరియం అనేది ఉంటుంది, ఒక ఏరియా. అది సుమారుగా 40 కిలోమీటర్ల వరకు ఒక పులికి తన చుట్టూ సరౌండ్ 40 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు తన టెరిటోరియమే మొత్తం. అందులోకి గాన ఎవరైనా ఎంటర్ అయితే పులి తన ప్రశాంతతని కోల్పోతుంది. అంటే కొత్త పులి ఏదైనా ఎంటర్ అయితే తన రాజరికం చూపిస్తుంది. మగ పులులు భయంకరంగా కొట్టుకుంటాయి. ఆ సందర్భాలలో చాలా తొందరగా చచ్చిపోయిన పులులు కూడా ఎన్నో ఉన్నాయి. పులులు సాధారణంగా 14 నుంచి 20 సంవత్సరాల మధ్యలోనే చచ్చిపోతాయి. అంటే అకాల మరణం. ఒక పులి నుంచి ఇంకో పులితో యుద్ధము, లేదంటే ఆడపులి అయితే తన పిల్లల్ని కాపాడుకోవడానికి రకరకాల పోరాటాలు చేసి పులి తన ప్రాణం కోల్పోతుంది. పులి సాధారణంగా క్రూరత్వం చూపిస్తుంది, అది దాని నైజం. కానీ భయంకరమైన తీవ్రమైన క్రూరత్వం చూపించేది తనకు బాగా గాయాలైనప్పుడు ఎవరైనా దాన్ని డిస్టర్బ్ చేస్తే, లేదా తన పిల్లల జోలికి, ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. మగపులికి తీవ్రమైన ఉక్రోషం, కోపం, గాండ్రింపు, గర్జన, బలం అనేది మగపులికి ఎక్కువ ఉంటాయి. ఆడపులికి నైపుణ్యం ఎక్కువ ఉంటుంది, వేటాడే స్కిల్ ఎక్కువ ఉంటుంది. పులి వేటాడే పద్ధతి ఎలా ఉంటుందంటే కేవలం 20 మీటర్ల లోపల ఉంటేనే అటాక్ చేస్తుంది. 20 మీటర్లు బయట ఉంటే అటాక్ చేయదు. అణిగి 20 మీటర్ల దగ్గరికి వస్తేనే మణి ఆ తర్వాత వేటాడుతుంది. ఆ తర్వాత పంజా ఇసిరితే వేట సాలిడ్గా ఉంటుంది. పులి యొక్క వినికిడి శక్తి మనిషి కంటే 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. రాత్రి వేళల్లో మనిషి కంటే 6 రెట్లు ఎక్కువగా పులి షార్ప్గా చూడగలుగుతుంది. 200 మీటర్ల దూరంలో ఎండాకు శబ్దం వచ్చినా కూడా ఇట్లనే పసిగడుతుంది. పులి కోరుకునేది 3 తను సురక్షితంగా ఉండాలి, తన ఆకలి తీరాలి, తన ఫ్యామిలీతో ఉండాలి. పులి 40 కిలోమీటర్ల తన టెరిటోరియంలో ఏదైనా కరువు వచ్చినా, తన ఆహారం సంపాదించుకోవడానికి ఇబ్బంది అయినా సరే, అంటే సింపుల్గా చెప్పాలంటే కరువు, ఈ కరువు కాలం వచ్చిందంటే తర్వాత వేరే ప్లేసెస్ని విజిట్ చేసుకుంటూ వెళ్తుంది. అక్కడ ఇంకేదైనా పులి ఉంటే, ఆడపులి అయితే లవ్ అలాంటివి ఏర్పడితే జత కడుతుంది, లేదంటే అక్కడున్న మగ పులులతో యుద్ధం చేస్తుంది. గెలిస్తే ఆ ఏరియాని ఆక్రమిస్తుంది, ఓడిపోతే చచ్చిపోతుంది. ఒకవేళ బతికి బయటపడితే అక్కడ నుంచి ఇంకో టెరిటోరియం వెతుక్కోవడానికి ప్రయాణం కొనసాగిస్తుంది. అదే మనం చూస్తూ ఉంటాం కదా, రాష్ట్రాలు దాటి పులులు ఇక్కడికి వచ్చాయి, అక్కడికి వెళ్ళాయి అనేసి న్యూస్లలో. అదే విధంగా అన్నమాట. పులికి మనలాగా సెన్సెస్ ఉండవు మనం పులితో పోల్చుకోవడానికి. మనకు తెలుసు మనం ఎంత వీకో అని, అందుకే జంతువులతో పోల్చుకుంటాం. జంతువులతో పోలిస్తే తప్ప మనకి ఎలివేషన్ రాదు. మగ పులి ఆడపులిని ఇంప్రెస్ చేయడానికి
తను గర్జిస్తుంది, తన బలాన్ని ప్రదర్శిస్తుంది, చెట్లపైన తన గోళ్లతో ఘాట్లు పెడుతుంది, పులి చుట్టూ తిరుగుతుంది. పులులు ప్రేమించే విధానం ఇలానే ఉంటుంది, అవి ప్రేమించుకునే విధానం ఇలానే ఉంటుంది. కానీ మనిషి మాత్రం భిన్నంగా ఉంటాడు. ఎందుకంటే మనిషికి ఎమోషన్స్ ఉంటాయి, తెలివితేటలు పీక్స్లో ఉంటాయి. మనిషి ప్రేమించగలడు, ప్రేమను నటించగలడు, ప్రేమ తుంచగలడు. పులి ప్రేమిస్తే కేవలం ప్రాణమే ఇస్తుంది. అందుకే పులితో కంపారిజన్ అనేది మనిషికి కరెక్ట్ కాదు. కానీ సినిమాలలో 100 మంది 1000 మంది రౌడీలను కొట్టేటప్పుడు హీరో యొక్క క్రూరత్వం ఎక్కువగా ఉండాలి కాబట్టి డైలాగులు చెప్పి పవర్ఫుల్ చేస్తారు. ఏదేమైనా పులి విషయంలో మనకు బాగా నచ్చేది ఏంటంటే పులి గాండ్రింపు, పులి యొక్క సాలిడ్ వేట. అవును, పులి సాలిడ్గానే వేట ఆడుతుంది. 20 మీటర్ల లోపల ఉంటే టార్గెట్, 20 మీటర్ల బయట ఉంటే మెల్లగా సౌండ్ లేకుండా నక్కి వచ్చి 20 మీటర్ల దగ్గరకు వస్తానే మాటేసి కొడుతుంది. అదే పులి నైజం. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. కొత్త ఛానల్ కదా, యూట్యూబ్ అల్గారిథం పుష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ పులి మీరు ఎప్పుడైనా చూసారా, ఎక్కడైనా చూసారా? కింద ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. ఒకవేళ చూడాల్సి వస్తే ఎక్కడికి వెళ్ళి చూడాలనుకుంటున్నారు? ఐ మీన్ అడవులకని కాదు, రకరకాల జూలు ఉంటాయి కదా, అలా. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్లో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంది కింద కమెంట్లో ఖచ్చితంగా రాయండి. మన కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.